వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయ్స్. మేమైతే ఈరోజు తాళ్ళైపాలెం వెళ్తున్నాం అనమాట. వెళ్ళే దారిలో బండిలో గాలి తగ్గింది, కొంచెం గాలి అయితే పెట్టించుకుంటున్నాం. గాలి పెట్టించుకోవడం అయితే అయిపోయింది, ఇంకా బయలుదేరినాం పదండి. వెలగపూడి రోడ్డులోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. అయితే చెరువు ఉంది. వ్యూ అయితే ఇక్కడ నుంచి చాలా బాగుంది అనమాట. ఈ చెరువులో చూడటానికి ఈవినింగ్ టైంలో అయితే మంచి కూల్ క్లైమేట్ ఉంటుంది. కొండల మధ్యలో ఊర్లో చెరువు అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. రూట్ అయితే పొలాల మధ్యలో నుంచి వెళ్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంది రూటు. రోడ్డు కూడా చాలా బాగుంది అనమాట వెహికల్స్ వెళ్ళటానికి. అది కనిపిస్తుంది కదా మనకి, అది వెంకటాపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అనమాట. చాలా బాగుంటుంది అక్కడైతే ఆలయం. ఇక్కడైతే హైవే వస్తుంది ఫ్రెండ్స్ మనకి దారి మధ్యలో. కొత్తది హైవే, ఇంకా రన్నింగ్లో అయితే లేదు. ఇది అయితే మనకి కృష్ణా బ్యారేజ్ మీద నుంచి వెళ్ళింది అనమాట. కృష్ణా బ్యారేజ్ నుంచి విజయవాడ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్లో ఏమన్నా స్టార్ట్ అవ్వచ్చు బ్యారేజ్. ఫైనల్గా బోర్డు అయితే కనపరిచింది. మనం ఇంటి నుంచి అయితే టెంపుల్కి వెళ్ళాలి. ఇదైతే కృష్ణానది ఫ్రెండ్స్. మనకి ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. గుడి ఎదురుగా ఉంటుంది అదైతే మనకి టెంపుల్. ఇదైతే గుడి ఎదురుగా ఉంది కృష్ణానది. మనం అయితే ఇప్పుడు కృష్ణానదిలో కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కాళ్ళు కడుక్కొని టెంపుల్లోకి దర్శనంకి వెళ్ళిపోదాం. నీళ్ళు అయితే చాలా మురిగ్గా ఉన్నాయి. టెంపుల్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. అయితే గుళ్ళోకి వెళ్ళడానికి దారి. అందుగా జనాలు అయితే ఏం కనిపించట్లేదు. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇదైతే మనకి ఎంట్రన్స్ అనమాట, రాజగోపురం. దీంట్లో నుంచి మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వాలి. అయితే శివాలయంలో దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. పైకి మనం అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట దర్శనానికి. చూద్దామండి. గుళ్ళో అయితే క్రౌడ్ బాగానే ఉంది. దర్శనం మాత్రం వెంటనే అయిపోయింది. ఇదైతే శ్రీ ప్రత్యంగిర మాత ఆలయం. దీంట్లో అయితే అమావాస్య ఆదివారం సందర్భంగా జనాలు అయితే ఫుల్గా ఉన్నారన్నమాట. ఇక్కడ ఆదివారం పూట అమావాస్య రోజున పూజలు బాగా చేస్తారంట. నచ్చినవి ఏమన్నా దోషాలు ఉంటే పోతాయి. ఇక్కడ గుళ్ళో కోతులు కూడా బాగానే ఉన్నాయి. వీళ్ళైతే నిమ్మకాయలు దాంట్లో తయారు చేస్తున్నారు అమ్మవారి కోసం. ఇక్కడ నిమ్మకాయలు దాంట్లో మిరపకాయలు దాంట్లో ప్రిపేర్ చేస్తున్నారు. ఇదైతే శ్రీ ప్రత్యంగిరి మాత హోమగుండం అనమాట. ఇక్కడ హోమాలు జరుగుతాయి అమ్మవారికి. అయితే శివలింగాలు అన్నమాట. అంతకుముందు లోపలికి కూడా ఎంట్రన్స్ ఉండేది, ఇప్పుడు లోపలికి ఎంట్రన్స్ లేదు. వ్యాపార ధనకనక ఉన్నత ఉద్యోగ అధికార యోగ్యత సిద్ధ్యర్థం భరతమాత విగ్రహం కూడా ఉంది. మనకి సపరేట్గా బయట కూడా పెట్టారు. నవగ్రహాల చుట్టూ తిరగాలనుకునే వాళ్ళకి నవగ్రహాలు కూడా పెట్టారనమాట. క్రౌడ్ అయితే హెవీగా ఉన్నారు శ్రీ ప్రత్యంగిర మాత అమ్మవారికి టెంపుల్లో. శివాలయంలో అయితే తక్కువగానే ఉన్నారు. వెంటనే అయిపోతుంది దర్శనం. అయితే మనకి నాగేంద్ర స్వామిని అయితే దర్శించారు. చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి, కనబడుతుంది కదా. సేమ్ అదే ఆపోజిట్లో కూడా ఇలానే ఉన్నాయి అన్నమాట. నాగేంద్ర స్వామి విగ్రహాలు కనిపిస్తుంది కదా. ఇక్కడైతే మనకి శివుడిని అయితే ప్రతిష్ఠించారన్నమాట. కదండి కొత్త కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇదైతే మనకి ఆలయానికి సంబంధించిన రథం ఫ్రెండ్స్.
ఇదైతే మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. రథం అయితే కొంచెం పెద్దగానే ఉంది. టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం, పదండి. చుట్టూగా మొత్తం చుట్టూ తిరిగి మీరైతే ఎక్స్ప్లోర్ చేస్తాను. మనకైతే సైడ్లో అయితే దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి, చూడండి. గణపతి స్వామి రూపాలు ఉన్నాయి, మట్టి గణపతి, వేరే గణపతి. ఇక్కడ వచ్చేసినప్పుడు మనకి శక్తి గణపతి స్వామి ఉన్నారు. ఇక్కడైతే మనకి నిజ గణపతి స్వామి వారు ఉన్నారు. ఇక్కడైతే మనకి సిద్ధి బుద్ధితో స్వామి వారు సిద్ధి గణపతిగా ఉన్నారన్నమాట. అయితే మనకి వచ్చేస్తే గణపతి స్వామి వారు అయితే ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే మనకి విజ్ఞా గణపతి స్వామి వారు ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి కృష్ణ గణపతి, ఇక్కడైతే హేరంబ స్వామి గణపతి వారు అయితే ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి లక్ష్మీ గణపతి స్వామి వారు అయితే ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి శ్రీ మహాగణపతి స్వామి వారు ఉన్నారన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి విజయ గణపతి స్వామి వారు ఉన్నారు. ఇక్కడ మనకి నిత్య గణపతి స్వామి వారు ఉన్నారు. మనకి స్వర్భా గణపతి స్వామి వారు ఉన్నారు. మనకి శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి విగ్రహం అయితే ఉంది. పక్కన శివ స్వామి వారు ఉన్నారు. చంద్రమౌళీశ్వర స్వామి శివలింగం. ఇక్కడైతే ఏకక రక్ష గణపతి స్వామి వారు అయితే ఉన్నారు. ఇక్కడ మనకి వర గణపతి స్వామి వారు అయితే ఉన్నారు అన్నమాట. ఇక్కడ మనకి శ్రీ రక్షక గణపతి స్వామి వారు అయితే ఉన్నారు. ఇక్కడ మనకి శ్రీ చిత్ప్రసాద గణపతి స్వామి వారు, శ్రీ హరిద్ర గణపతి స్వామి వారు అయితే ఇక్కడ ఉన్నారన్నమాట. ఇది కూడా ఒక చూడండి. శ్రీ ఏకదంత గణపతి స్వామి వారు అయితే ఇక్కడ వేచేసి ఉన్నారు. మనకి ఇక్కడ శ్రీ షష్ఠి గణపతి స్వామి వారు అయితే ఉన్నారు. ఇక్కడ ఉద్దండ గణపతి స్వామి వారు, ఇక్కడ శ్రీ వనమోచన గణపతి స్వామి వారు, ఇక్కడ శ్రీ లుండి గణపతి స్వామి వారు, ద్విముఖ గణపతి స్వామి వారు, ఇక్కడ శ్రీ త్రిముఖ గణపతి స్వామి వారు అయితే ఉన్నారు మనకి. శ్రీ సింహ గణపతి స్వామి వారు, శ్రీ యోగ గణపతి స్వామి, శ్రీ దుర్గా గణపతి స్వామి వారు, శ్రీ సంకటహారణ గణపతి స్వామి వారు. వినాయకుడు అంటే మాకు తెలిసి ఒక రూపంలోనే ఉంటాం, మన వినాయక చవితి చూసుకునేది. కానీ ఈ టెంపుల్లో అయితే వినాయక స్వామి వారికి ఉన్న రూపాలన్నీ ఏ రూపానికి ఆ రూపంగా విడివిడిగా గదిలో పెట్టారన్నమాట. టెంపుల్లో చాలా చక్కగా వివరంగా ఉంది. ఒకసారి మీకు కూడా అవకాశం ఉంటే ఈ టెంపుల్లో వచ్చి దర్శనం చేసుకోవాల్సింది. మనకి రాజధాని ఏరియా వెలగపూడి పక్కనే ఉంటుంది, తాళ్ళపైన అని. ఇక్కడైతే ప్రత్యేకత ఏంటంటే ఇది కోటిలింగాల ఆలయం శైవ క్షేత్రంగా ఉంటుంది. దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే పైన బంగారు లింగం ఉందంట, చూసేసాం, వద్దాం రండి. రుద్రాక్షలింగేశ్వర స్వామి వారి చూడటానికి అయితే వస్తున్నాం. అది చూద్దాం అనమాట. ఇటు సైడ్ మొత్తం రుద్రాక్షలు. ఇదైతే మనకి రుద్రాక్షలింగేశ్వర స్వామి ఆలయం కాబట్టి మొత్తం రుద్రాక్షలతో నిండిపోయి ఉంది. ఇది స్వామివారి మూలవిరాట్ విగ్రహం. లైట్లన్నీ ఆపేసి ఉన్నాయి, ఎవరు లేరు ఇక్కడ. ఇదైతే మొత్తం రుద్రాక్షలతో నిండిపోయి ఉంది చుట్టూరు. నెక్స్ట్ ఇంకో టెంపుల్ ఉంది పక్కనే, చూద్దాం పదండి. రుద్రాక్షలింగేశ్వర స్వామి దర్శించుకున్నాక ఇంకో టెంపుల్ అయితే చూస్తే వస్తున్నాం. అనేక దేవతామూర్తి విగ్రహాలు అయితే ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేసుకుంటే. ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయం అనమాట. మనకైతే వీడియోకి అలౌ లేదు, ఫోటో వరకు అయితే తీసాం. మీకు వీడియోలో ఫోటో పెడతాను, చూద్దాము. స్వామి
చూద్దాం. కోట్లింగాలు పెడుతున్నారు ఫ్రెండ్స్. అటు సైడ్ అయితే ఉన్నాయి కోట్లింగాలు, ఇటు సైడ్ కూడా పెడుతున్నారు మొత్తం. చూద్దామండి. ఇప్పుడైతే మనకి శ్రీ భద్రకాళి అమ్మవారు ఉన్నారు, చూసుకోండి ఫ్రెండ్. ఇదైతే టెంపుల్ అనమాట. మొత్తం మనకి ఇది దాదాపు 1 ఎకరం పైనే ఉంది టెంపుల్ అయితే. చూడటానికి చాలా ఆనందంగా ఉంది. మీరు కనుక ఫ్యామిలీతో వస్తే చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. హైందవ ధర్మానికి జై. మొత్తం అంతా చూడండి టెంపుల్ మొత్తం తిరిగి. ఇదైతే మనకి చాలా చాలా పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి. మనకి కోటిలింగేశ్వర స్వామి ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరైతే ఒకసారి వచ్చి చూడండి. ఇదేదే నా ఫస్ట్ బ్లాగ్ కాబట్టి కొంచెం తడబాట్లు తప్పులు ఏమైనా ఉంటే చూడండి. నెక్స్ట్ వీడియో నుంచి చాలా బాగా వస్తాయి వీడియోలు. చెప్పడం మర్చిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి నిత్యాన్నదానం జరుగుతుంది. ఎవరికైనా దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడే భోజనం చేయొచ్చు. ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఖాళీ స్థలం ఉంది. ఊళ్ళో అడిగితే ఎక్కడ అన్నదానం జరుగుతుందో చెప్తారు. దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు.